చివరి కోడలంటే మాత్రం గిట్టేది కాదు. కారణాలు మనకి తెలియవు, ఆ కథలోనూ చెప్పబడలేదు. ఈవిడ మిగతా నలుగురు కోడలతో కలిసి కార్తీక మాసం రాగానే ప్రతిరోజు కూడా నదికి వెళ్ళడం, చక్కగా అక్కడ నదీ స్నానం చేయడం, అక్కడ కార్తీక దీపాన్ని వెలిగించడం, భగవదారాధన చేయడం ఇవన్నీ చేస్తూ ఉండేదిట. ఆఖరి కోడలికి పుణ్యం రాకుండా ఉండాలని చెప్పని ఆవిడ మాత్రం ఇంట్లోనే అట్టిపెట్టి, ఎక్కడ అసలు దీపారాధన చేయడానికి కావాల్సిన సామాగ్రి ఏది కూడా ఆవిడకి అందుబాటులో లేకుండా ఉండేటట్టుగా చేసి ఆవిడ నదికి వెళ్ళిపోయేది. సరే, అత్తగారు చూస్తే ఎక్కడ కోప్పడుతుందో అని చెప్పని ఈ ఆఖరి కోడలు భగవంతుని మీద ఉన్న భక్తి చేత ప్రతిరోజు కూడా తాను బావి దగ్గరే స్నానం చేస్తూ, ఆ నీటినే నదీ స్నానంగా భావిస్తూ, ఇంటి దగ్గర పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుంచి నేల మీద పడినటువంటి పత్తికాయలోంచి కాస్త పత్తి తీసి, ముందు రోజు చిలకగా కవ్వానికి అంటుకొని ఉన్నటువంటి వెన్న ఏదైతే ఉంటుందో ఆ మజ్జిగ చిలకగా కవ్వానికి అంటుకొని ఉన్నటువంటి ఆ వెన్నని తీసి ఆ జిడ్డునే ఆ యొక్క ఒత్తికి అంటించి దాంతో దీపాన్ని వెలిగించి, ఆ దీపం అత్తగారు చూడకుండా ఉండటం కోసం అని చెప్పని దానితో ఒక వెదురు బుట్ట బోర్లి